ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల మేడం గారికి, అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న ట్రస్టీలకి, ముఖ్యంగా చాలా మంది మిత్రులు ఉన్నారు, అందరూ తెలిసిన వాళ్ళే. వాళ్ళందరికీ ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి థ్యాంక్ యూ శివ గారు. జూమ్లో మాకు ఎంతో అద్భుతంగా మరి అందరిని, అన్ని రాష్ట్రాలని కలిపి చక్కగా మీరు మీట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. నా పేరు శివ అండి, శ్రీకాకుళం జిల్లా. నేను 2016లో ఈ ధ్యానంలోకి రావడం, మరి సకల రోగాలు, సకల వ్యసనాలు, సకల దుఃఖాలతో ఉన్న నేను ఒక 2 మాసాల్లో అన్ని పోగొట్టుకొని బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇచ్చిన పోషపోదస్త్రం ఏంటంటే శ్వాసోచ్ఛ్వాస మరి శాకాహారం ద్వారా మరి శ్రీకాకుళం జిల్లాలో మా గ్రామంలో ముఖ్యంగా 8 పిరమిడ్లు మత్స్యకార గ్రామాల్లో నిర్వహించుకొని శ్రీకాకుళం జిల్లా అంతా ధ్యానం తెలియని గ్రామం లేదు. ఎందుకంటే ఒక టీము, నేను ఒక్కడనే కాదు, ఇక్కడ సాకిపల్లి కొత్తూరు నుంచి ఇచ్చాపురం నుంచి వరుస వరకు అందరు మాస్టర్లు, నరసన్నపేట అందరు మాస్టర్లు సహాయ సహకారాలతో మరి అద్భుతంగా శ్రీకాకుళం జిల్లాలో కనీసం ఒక 50 సెంటర్లు ఉన్నాయి. అందరూ నాలాగే అందరూ అద్భుతంగా చేస్తున్నారు కనుక నాకు గొప్ప అవకాశం ఇచ్చి మా జిల్లా కాకుండా ఉత్తరాంధ్రలో కూడా అద్భుతంగా సేవ చేసుకునే అవకాశం ఇస్తూ ఈ 2 జిల్లాల్లో కూడా కనీసం ఒక 100-200 క్లాసులు నేను నాకు ధ్యానంతో పాటు ఇంకో వరం ఏంటంటే పత్రి సార్ భగవద్గీత ఇచ్చారు, అలాగే డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇచ్చారు. మరి ఆ ఎనర్జీతో నేను 2 రాష్ట్రాల్లో తిరుగుతూ నా వంతు నేను సేవలు అందించుకుంటూ మరి వశిష్ఠ గౌతమికి చాలా అద్భుతంగా జిల్లాలో చాలా ముఖ్యమైన పట్టణాల్లో ఆ జోలు దండమని చేసి అద్భుతమైన మనీ ఎనర్జీని అందరి పోహర్చాన్ని తీసుకున్నాం. అందుకే మనలాగే అందరూ అలా పనిచేయడం వల్ల ఇక్కడ చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేనికి లోటు లేకుండా సక్రంగా, ఇది మనకి నిజంగా ఒక టర్నింగ్ పాయింట్. ఈ సంవత్సరంతో అన్ని సక్రంగా అయిపోతాయని నేను అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా, ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణము. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక్కసారి ఇక్కడ సందర్శించాలా అనే అనుకుంటారు ఖచ్చితంగా. నెక్స్ట్ అలాగే మిత్రులు చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. ఒక వ్యక్తి పైకి ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే అందరి సహాయ సహకారాలు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనం వెళ్ళగలం. కలిసి ఉంటే కలదు సుఖమని పత్రిక చెప్పారు కనుక ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్న శ్రీకాకుళం జిల్లా ప్రతి మాస్టర్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మాకు సేవాదళ కన్వీనర్గా మరి ఇక్కడ సంధ్యారాణి మేడం గారికి నరసన్నపేట నుంచి మొన్ననే నాకు వచ్చిన పోస్ట్, నాకు చాలా పోస్టులు ఎక్కువ ఉన్నాయి, పోస్టులు చాలా భారంగా ఉన్నాయి. నేను తేలిగ్గా అన్ని జిల్లాలకి, అన్ని రాష్ట్రాలకి ధ్యానం చెప్పాలని నా జీవిత లక్ష్యమే అది. మిత్రులారా, జీవిత లక్ష్యము తెలుసుకోవాలి. ఒకవేళ తెలియదంటే ఏ పని చేస్తుంటే ఆ పనిలోనే ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుందో అదే జీవిత లక్ష్యం. నేను ధ్యానం చెప్తుంటే ఇంకా నాకు ఉత్సాహం వస్తుంటుంది అనమాట. అలాంటి సేవా భాగ్యాన్ని ఇచ్చుకున్నందుకు నేను నా జన్మ ధన్యం చేసుకున్నాను. మరి పత్రిజీ గారికి శతకోట ఆత్మ ప్రణామాలు.